ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈరోజు ప్రారంభించనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలను వాట్సాప్ ఆధారిత ఏఐ సాంకేతికతతో ప్రజలకు చేరువ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఉదయం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురానికి చేరుకోనున్నారు. ఆయనకు గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు స్వాగతం పలకనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం సహా 17,900 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ ప్రాజెక్టుల్లో విశాఖపట్నంలోని తొలి సెమీ కండక్టర్ తయారీ కేంద్రం, విద్యుత్ ప్రసార వ్యవస్థలు, జాతీయ రహదారి ప్రాజెక్టులు ఉన్నాయి. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం కర్ణాటకలోని మైసూరులో స్వామి వివేకానంద కల్చరల్ యూత్ సెంటర్, వివేకా స్మారకాన్ని ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం నుంచి దృశ్య మాధ్యమ సమావేశం ద్వారా ఏర్పాట్లను ఆయన నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడే ఏవియేషన్, ఏరోస్పేస్ హబ్గా తీర్చిదిద్దాలని సూచించారు. విమానాశ్రయ ప్రాంగణాన్ని తెలుగు కళలు, సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా అలంకరించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ డిస్ప్లే వాల్ను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా 13,500 మంది గిరిజన మహిళలు, బాలికలు థింసా నృత్యంతో ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలకనున్నట్లు తెలిపారు. పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. హైదరాబాదులో భారత పరిశ్రమల సమాఖ్య ఉత్తర భారత ప్రతినిధులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. 2037 నాటికి రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, ప్రపంచ స్థాయి సంస్థల పెట్టుబడులను తెలంగాణ ఆకర్షిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలను వాట్సాప్ ఆధారిత ఏఐ సాంకేతికతతో ప్రజలకు చేరువ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా డిజిటల్ సేవలను మరింత విస్తరిస్తున్నామని వెల్లడించారు. విశాఖపట్నంలో ఫ్యూజన్ ఏఐ సమ్మిట్ 2026 రెండో ఎడిషన్ నిన్న ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, I would really recommend the students to participate at the events like these to understand what the industry is looking at, what the industry wanted you to become, and how the industry would really appoint you in the next level. The students have to come out with a very qualitative knowledge. They have to be very skillful. They have to be an asset to the organization. In fact, that is how the organizations are looking at. So if you see the recent times, how the government is also adopting the technology. And we really go into the grassroots level to adopt the technology to take decisions which are adaptive, which gives a good solution for good governance. ఆంధ్రప్రదేశ్లోని బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి వరద ఉధృతి పెరగడంతో మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజువేను కలెక్టర్ మహేష్ కుమార్ నిన్న పరిశీలించారు. వరద క్రమంగా పెరుగుతున్నందున అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద ప్రవాహం పెరగడంతో ముక్తేశ్వరం, కోటిపల్లి రేవులో రాకపోకలు నిలిపివేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో నిన్న మొన్న పడిన వర్షాలకి గోదావరిలో వాటర్ లెవెల్స్ ఆర్ రైజింగ్ స్లోలీ. మనకి ఇప్పుడు ధవళేశ్వరంలో విల్ బి రీచింగ్ ఫస్ట్ లెవెల్ వార్నింగ్. జిల్లాలో ఇప్పుడు ఎక్కడ మనకి క్రాస్ ఓవర్స్ ఉంటాయి, ఫ్లడ్ లెవెల్స్ని, వాటర్ని క్రాస్ చేసి వెళ్లాల్సి వస్తుందో అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా తీసుకుంటున్నాము. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ని అలర్ట్ చేశాము. జిల్లాలో అందరికి కూడా మై రిక్వెస్ట్ ఈజ్, సో కమింగ్ 3 to 4 days కొంచెం లెవెల్స్ ఆఫ్ గోదావరి అగ్రెసివ్గా ఉంటాయి. దయచేసి ఎక్కడ కూడా డోంట్ వెంచర్ ఇన్ టు వాటర్స్.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా ప్రదర్శించిన గిరిజనుల సంప్రదాయ థింసా నృత్యం ప్రపంచ రికార్డు సృష్టించింది. దేశంలోనే అత్యధికంగా 13,000 మంది గిరిజన బాలికలు ఒకేసారి థింసా నృత్యం ప్రదర్శించడంతో ఈ ఘనత దక్కింది. నిన్న నిర్వహించిన ఈ ప్రదర్శనను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ప్రత్యక్షంగా పరిశీలించి అన్ని ప్రమాణాలు సరిపోవడంతో ఈ ప్రదర్శనను గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో అధికారికంగా నమోదు చేసి సంబంధిత ధృవపత్రాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ గిరిజన బాలికల ప్రతిభకు ప్రపంచ గుర్తింపు తీసుకువచ్చిందన్నారు. తెలంగాణలో మహిళల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబన, ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధికి పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. 80 లక్షలకు పైగా ముద్రా రుణాల్లో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల వాటా 53% ఉందన్నారు. ఒక్కో మహిళకు 10 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నామని, పీఎం స్వనిధి పథకం కింద జూలై 20 నాటికి 65,000 మందికి 1,387 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో మహిళల నేతృత్వంలో 11,60,000కు పైగా ఎంఎస్ఎంఈలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. విదేశాల్లో ఉద్యోగాలకు అవసరమైన శిక్షణ, ఉద్యోగ మేళాలతో పాటు ఉద్యోగార్థులకు అవసరమైన పాస్పోర్ట్, ఆయా దేశాల్లో వారికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతను టామ్కామ్ సంస్థ తీసుకోవాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. శక్తి శాఖపై ఆ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు మధ్యప్రాచ్య దేశాలకు వెళుతుంటారని, ఈ క్రమంలో వారు ఏజెంట్ల చేతిలో మోసపోయి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి పాస్పోర్ట్లు ఇప్పించడంతో పాటు వారు వెళ్లే దేశాల్లోని మ్యాన్ పవర్ కంపెనీలతో ఒప్పందాలను టామ్కామ్ సంస్థ చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఉత్తరాంధ్రలోని 6 జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో ఈరోజు పంపిణీ చేయనున్నారు. 50,09,529 మంది పింఛన్దారులకు 2,198 కోట్ల 31 లక్షల రూపాయలను పంపిణీ చేయనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ అధికారులు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో మొత్తం 11,98,044 మంది లబ్ధిదారులకు 514 కోట్ల 42 లక్షలను 2 రోజుల క్రితమే పంపిణీ చేసినట్లు తెలిపారు. వాతావరణం. దక్షిణ గుజరాత్, ఉత్తర మహారాష్ట్రల మీదుగా ఉన్న వాయుగుండానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపు ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారిని జి లక్ష్మి వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని ఆమె పేర్కొంటూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. రాయలసీమ ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈరోజు ప్రారంభించనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలను వాట్సాప్ ఆధారిత ఏఐ సాంకేతికతతో ప్రజలకు చేరువ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.